హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో మంజీరా బ్లాగ్స్. రోజు లెమన్ రైస్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే పల్లీలు తీసుకోవాలి, తర్వాత పచ్చిశనగపప్పు, తర్వాత మినప్పప్పు, పొట్టుదైనా పర్లేదు పొట్టు తీసిందైనా పర్లేదు అన్నమాట. తర్వాత ఆవాలు, తర్వాత జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి ఇలా అరేంజ్మెంట్ చేసేసుకుని ఉంచుకోండి ఒక ప్లేట్లో. నెక్స్ట్ ఏమో ఎండుమిర్చి, సాల్ట్, లెమన్ వాటర్, ఇంగువ. నెక్స్ట్ స్టవ్ మీద మూకుడు పెట్టి వెలిగించాక ఆయిల్ 2 స్పూన్స్ వేసుకోవాలన్నమాట. తర్వాత హీట్ ఎక్కాక ఆయిల్ పల్లీలు వేసుకోవాలి. అవి బాగా వేగాలన్నమాట, బాగా రెడ్ కలర్లో వేగాలి. వేగాక చూసారా ఎలా వేగుతున్నాయో. తర్వాత పచ్చిశనగపప్పు వేసుకోవాలి, తర్వాత మినప్పప్పు వేసి బాగా వేయించాలన్నమాట. అవి కూడా కలర్ రావాలి. నెక్స్ట్ ఆవాలు వేసుకోవాలి, జీలకర్ర వేసి బాగా వేయించాలి. అవి కూడా తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి, వేసి వేయించుకోవాలి అవి కూడా. తర్వాత కరివేపాకు, ఆ తర్వాత ఎండుమిర్చి వేసి బాగా వేయించాలి. సిమ్లో పెట్టి వేయించుకోవాలి, లేకపోతే మాడిపోతుంది అన్నమాట. అలా రెడ్ కలర్లో వచ్చేయాలి మొత్తం. తర్వాత రైస్నేమో నేను కుక్కర్లో 2 విజిల్స్ వచ్చేదాకా పెట్టానండి. అలా అయితే పొడి పొడిలాడుతూ వస్తుంది రైస్. మీకు ఎన్ని గ్లాస్ కావాలో అన్ని గ్లాస్ వేసుకుని 2 విజిల్స్ వచ్చేదాకా పెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత పసుపు వేసుకోవాలి. అలా రైస్ ఒక దాంట్లో తీసేసుకుని పసుపు వేసేసుకుని ఉంటే పొడి పొడిలాడుతూ ఉంటుంది అనమాట. తర్వాత సాల్ట్ వేసుకోవాలి, 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్. ఆ తర్వాతనేమో ఆ పోపు వేసేయాలి. మీకు ఇందాక చెప్పిన దాంట్లో ఇంగువ పోపు దించేసేటప్పుడు 2 స్పూన్స్ ఇంగువ వేసుకుంటే సరిపోతుంది. అలా మిక్స్ చేసేసుకుంటే పులిహోర రెడీ. లైక్, షేర్, subscribe in my channel.